దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యకాండ పరాకాష్ఠకు చేరింది. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి విచక్షణ మరిచి డ్రైవర్పై బూతు పురాణం అందుకున్నారు. డ్రైవర్ను చెప్పలేని పదజాలంతో తిట్టి దాడికి పాల్పడ్డారు. తల్లి ఎవరికైనా తల్లేనని, అలాంటి తల్లిని తిట్టిన చింతమనేనికి పుట్టగతులుండవని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వట్లూరులో చింతమనేని ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి దౌర్జన్యకాండకు సంబంధించి ఇక్కడ ప్రత్యక్షంగా ఎవరైతే మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన డ్రైవర్కి ఉన్నారు ఇక్కడ వీరితో మాట్లాడే ప్రయత్నం. రాత్రి ఏం జరిగింది ఏంటనేది సార్ చెప్పండి. రాత్రి ఎలా ఉందండి పరిస్థితి, అసలు ఏం జరిగింది? అసలు ముందు వెళ్ళామండి మేము, సార్ దింపేసాం. సార్ లోపలికి వెళ్ళారు. నేను బ్యాగ్ చేస్తుండగా వాళ్ళ కార్లు 2 వచ్చినాయి. నేను బ్యాగ్ చేసుకుని తీసుకొచ్చి పార్కింగ్ పక్కన, నాకు దిగటానికి కూడా ఖాళీ లేదు, అట్లా కూర్చున్నాను నేను. ఈలోపు అక్కడ సెక్యూరిటీ ఉంటాడు కదా, అతను వచ్చి సరిపోద్దని వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత నువ్వు వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళిపోమన్నాము. వాళ్ళు ఎవరైతే వాళ్ళు ముందు వెళ్ళిపోతారు, నాకైతే ఇబ్బంది అనేది అటు పెట్టి కూర్చుంటాను అన్న. ఇంజిన్ కూడా ఆపలా. తర్వాత అటు నుంచి ర్యాష్గా వచ్చాడు ఆయన. వచ్చి అలా తిట్లు అంటే మామూలుగా కాదు, చాలా బాధ వేసింది నాకు అక్కడే. కానీ మనం ఏం చేయాలో అర్థం కాదు నాకు. ఏం చేసినా మళ్ళీ నాకు వస్తుంది, తర్వాత వెనకాల వాళ్ళు కూడా, మా సార్ కూడా ఇబ్బంది కదా. దానివల్ల నేను ఏమి వెళ్ళా బాబు, నేనైతే ఏమండి నేను అడ్డం పెట్టాల్సిన పని నాకు లేదు, పెడితే నాకు ఏం ఉపయోగం ఏంటి, నేనైతే పెట్టలేదని బూతులు తిట్టమాకండి అన్న. అయినా నా మాట వినిపించుకోవాలి. ఆ బూతులు అనేది చెప్పడానికి కూడా నాకే బాధ అవుతుంది. అట్లాంటి బూతులు చాలా బూతులు అయ్యి. నా అమ్మ అంటే ఏంటి, తల్లి అంటే ఏంటి, అసలు అతనికి తల్లి ఉంది కదా, ఒక తల్లిని తిట్టవచ్చు అసలు? సామాన్యమైన మానవుడు అన్నం తిని ఒక అమ్మకి ఓ బాబుకి కరెక్ట్ అయినాడైతే ఆ మాట మాట్లాడడం. తల్లిని తిట్టుకుంటారండి ఎవరి తల్లిని ఎవరన్నా? ఇప్పుడు మీ తల్లి ఉంది, నేను తిడితే మీకు ఎంత బాధ అవుతుంది? ఆ రంగం తిడతాడా? అమ్మ బాబు ఎందుకు ఉన్నారు మనకి? నేను అడ్డం పెట్టలేదండి. కారు తిప్పుకొని తీసుకొచ్చి పక్కన అతను పెట్టాడు, సెక్యూరిటీయే రివర్స్ చెప్పాడు నాకు. స్క్రీన్లో కనపడుతున్నా కానీ రానిమ్మని చెప్పి చూపించాడు. నేను తిప్పుకున్నా వాళ్ళు వెనక్కి వెళ్ళారు. నేను పార్కింగ్ బాగా అసలు నాకు దిగట ఖాళీ లేదు, పక్కంపడికి దాంట్లో కూర్చున్నా. వత్తంతో మొదలెట్టాడండి. వత్తంతో నా కొడక నాళ్ళు పేగులు తీసేస్తాడంట. నా పేగులు తీసేస్తే తీపిచ్చేసుకోవాలి నేను. అదే మా అబ్బాయి చదువు గారు కూడా తిరిగారు, చేశారు. ఇట్లా ఎవరైనా దూషించి కించపరిచి ఎవరిని కూడా చాలా బాగా మాట్లాడతారు ఆయన. మరి ఇట్లా ఎమ్మెల్యేని నేను ఈ 5 సంవత్సరాల్లో మొత్తం చాలామంది నియోజకవర్గం మొత్తం చూసా ఎమ్మెల్యేని. ఇంత అరాచకంగా ఇట్లా మాట్లాడుతాను ఎవరిని చూడాల నేను. చాలా బాధ అండి. అట్లా ఎమ్మెల్యే అన్నవారు అట్లా మాట్లాడరు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది. చిన్నపిల్లడు అయినా సరే ఎమ్మెల్యే గారు వచ్చారంటే నమస్కారం బాబా అంటారు. ఈయన అటగాదుగా ఎమ్మెల్యే తిడతారు. ఆ తిట్లకే వచ్చింది అసలు. నోరు దోలేకండి, మన నోరు దోలు మనకే వస్తుంది. ఆ పక్కన అమ్మాయి ఎవరో కూడా ఆ బూతులు ఏంటి అలవాటు అట్ట తిడుతున్నావు ఏంటంటే ఆ అమ్మాయిని తోసాడు తిట్టి. ఆ అమ్మాయిని కూడా తిట్టాడండి. తిట్టి తోసాడు, అమ్మాయి కింద పడిపోయింది. బాగా బేపచ్చంగా రౌడీసం అంటే మామూలు రౌడీసం కాదు ఇది. ఇట్లాంటి చాలా చేశాడు, ఒకటి కాదండి. అతను చర్యలు వాళ్ళు చేసేదంతా అదే. అట్లా చేస్తాం చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే. రాత్రి నుంచి కూడా నిద్ర కూడా పట్టలేదు నాకైతే. మాజీ ఎమ్మెల్యే ఎవరుతున్నారో ప్రవర్తించినటువంటి తీరు కూడా చాలా జుగుత్సాకరంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధి అయ్యిండు కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా డ్రైవర్పై ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన డ్రైవర్పై కూడా మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు సంబంధించి కూడా తల్లిని అంటుందో కూడా తమకు ఎంత బాధ వేసిందని చెప్పి అంటున్నారు. ఎమ్మెల్యే గతంలో చూస్తే కనుక చదువుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఎక్కున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రవర్తన కూడా ఎలా ఉందనేది వారు కూడా బేరీజ్ వేసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. విశేష్ కుమార్ రాజు, సాక్షి, దెందులూరు నియోజకవర్గం నుంచి.